వ్యాస మహర్షి భగవంతుణ్ణి స్మరించి శ్రీమద్భాగవతాన్ని లోకానికి అందించాడు. మరి ఈ భాగవతం భక్తిని బోధిస్తుంది. భక్తినే శ్రేష్టమైనటువంటి సాధనగా, ఉపాయంగా లోకానికి ఆ సత్యాన్ని వెల్లడించింది. అందుకని చెప్పి శ్రీధర గోస్వామి భక్తిని ముఖ్యమైనదిగా వ్యాస మహర్షి బోధిస్తూ ఉంటే ఇంకేవో ముఖ్యమైనవి అని చెప్పి వాటి యొక్క ప్రాధాన్యాన్ని ఈ గ్రంథానికి సంబంధించి చెప్తే జనులు వాళ్ళు సందేహాలు పెంచుకొని అసలు విషయాన్ని గ్రహించకుండా పక్కదో పట్టే ప్రమాదం ఉంది. మహర్షి యొక్క ఆంతర్యం నెరవేరదు కదా అనే భావంతో, భగవద్ అనుగ్రహంతో నృసింహ కటాక్షం లభించిన మహానుభావుడు కాబట్టి ఈ భావార్థ దీపికను రచించాడు. కాబట్టి మరి ఈ రచించినటువంటి లోకానికి అందించినటువంటి వ్యాఖ్యానాల్లో ఏది శ్రేష్టమైన వ్యాఖ్యానమో తెలుసుకోవాలి అని అందరికీ కుతూహలంగా ఉండేది. ఎవరికి వాళ్ళు మేము రాసినటువంటిదే గొప్పది అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇదెందుకు ఒకళ్ళతో ఒకళ్ళు విభేదించడం, కలహించటం, భగవంతుడి నిర్ణయాన్నే మనం ఆమోదిద్దామని బిందు మాధవ స్వామి దగ్గర ఈ మొత్తం వ్యాఖ్యానాలన్నీ తీసుకెళ్ళి పెట్టారు. 53-54 వ్యాఖ్యానాలు అందరూ రాసినవి. దాంట్లో శ్రీధర గోస్వామి రాసినటువంటి భావార్థ దీపిక కూడా ఉంది. ఇది రాత్రి స్వామివారి దగ్గర పెట్టాక ఉదయం ఆయన ఏది స్వీకరిస్తాడో అదే వీటన్నింటిలోకి శ్రేష్టమైనది, అందరూ కూడా దానినే గ్రహించాలి, ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించే భాగవతార్థాన్ని తెలుసుకోవాలి అని ఒప్పుకున్నారు. మరి ఎవరిది స్వీకరిస్తాడో, ఏ వ్యాఖ్యానం విశేషమైనదో, దేని వలన ఆయన పరమ ప్రసన్నుడవుతాడో ఇది చూడవలసిన అంశం, తెలుసుకోవలసిన విషయం. లోపల ఇవన్నీ కూడా పెట్టి తలుపులు తాళం వేసి బయటికి వచ్చారు. తర్వాత రోజు పొద్దున్నే అర్చకులు వెళ్ళి ఆ తాళాల తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే ఈ వ్యాఖ్యానాన్ని కింద పెట్టుంచారు. తెరిచి చూసే సమయానికి ఇది పైనుంది. దాని మీద ప్రత్యేకించి భగవంతుడు స్వయంగా రాశాడు. భగవంతుడు ఏం రాశాడంటే బిందు మాధవ స్వామి వ్యాసో వేత్తి సుకో వేత్తి రాజా వేత్తివానవా. అంటే వ్యాసుడికి తెలుసు భాగవతం గురించి, సుకుడికి తెలుసు, కానీ పరీక్షిత్తుకు తెలుసో తెలియదో, తెలుసని ఖచ్చితంగా చెప్పలేము. కానీ శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదత అని అంత భాగవతోత్తముడయ్యాడు, అంత శ్రేష్ఠుడయ్యాడు భగవదుపాసన వలన, భగవద్భక్తి వలన. కాబట్టి ఏ హృదయం నిర్మలంగా ఉంటుందో, ఏ హృదయం నిష్కపటంగా ఉంటుందో ఆ హృదయాన్ని భగవంతుడు, గురువు అనుగ్రహించి సమస్తం వాళ్ళు సిద్ధింపజేసుకునే విధంగా భగవద్ అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వాళ్లకు అనుగ్రహిస్తారు అనే దానికి శ్రీధర గోస్వామి యొక్క చరిత్ర ఒక గొప్ప ఉదాహరణ. మనం ఎంత అధ్యయనం చేస్తాం, ఎన్ని తెలుసుకుంటాం కాదు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటోంది ఉపనిషత్తు. కాబట్టి పాండిత్యం కాదు ముఖ్యం, పసి హృదయం, అంటే ఎలాంటి కల్మషం కపటం లేని హృదయమే భగవంతుడికి ప్రియమైనది. అలాంటి హృదయాన్ని మనం గనక కలిగి ఉంటే భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతాడు. ఆ హృదయం విశుద్ధం అవుతుంది, దివ్యం అవుతుంది. సంపూర్ణ జ్ఞానం ఆ హృదయాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే భక్తి వలన సమస్త దేవతలు ఆ హృదయంలో ప్రవేశించి నివసిస్తారు. హరాభక్తస్య కుతో మహద్గుణా, మహద్గుణముల యొక్క ఆవిర్భావం, ప్రాకట్యం కూడా భక్తి ద్వారా సాధ్యమవుతుంది. సమస్త గుణాలతో పాటు, సద్గుణాలతో పాటు సమస్త దేవతలు కూడా ఆ హృదయాన్ని ఆశ్రయించి ఉంటారు.
భగవంతుడు ఉంటాడు విశేష రూపంలో ఆ హృదయంలో భక్తిని చేస్తే. అందుకని భగవద్భక్తి యొక్క పారమ్యాన్ని, భగవద్భక్తి యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవడానికి ఉపకరించే మహోపకారం చేసిన మహానుభావుడు శ్రీధర గోస్వామి. హరయే నమః, గురవే నమః.